సర్వశక్తిమంతుడిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము దేవుడు చేసిన వాగ్దానమును నెరవేర్చును. దీని ధ్యానార్థమై మనము యెహోషువ పుస్తకము 14వ అధ్యాయము 12వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయుము. అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినపడెను. యెహోవా నాకు తోడైయుండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకొందును అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మన జీవితములలో అనేక సార్లు కలలు ఆశయాలను నెరవేర్చుకొనుటకు చాలా ఆలస్యమైపోయినట్టుగా మనము తలంచుదుము. ఇంకను మనమనుకొనవచ్చును, మన కలలు నెరవేర్చుకుని సమయములలో లేదా క్రమములో చాలా ఆలస్యం అయిపోయినదనియు, మనకున్న అవకాశములు బహుశా తప్పిపోయినట్లుగాను లేదా అవి సాధించుటకు గాను మనకు వయసైపోయినట్లుగాను తలంచి కలత చెందుదుము. అదే విధముగా పాత నిబంధన కాలములో కాలేబు కూడా తలంచి ఉండవచ్చును. వాగ్దానము చేసిన భూమికి 40 సంవత్సరముల వరకు చేరలేకపోయెను. కారణము 10 మంది వేగుల వారు ఇచ్చిన చెడ్డ సమాచారమును బట్టి వారు కలత చెందిన వారుగా మార్చబడిరి. ఇంకను తండ్రి అయిన దేవుడు వారిని పరీక్షించుటకై వారిని 40 సంవత్సరములు అరణ్యములో శోధించిరి. అయినప్పటికీ కాలేబు తన ధైర్యమును వీడినవాడు కాడు. దేవునికి తన విధేయతను చూపించి అన్ని విషయములలో నమ్మకముగా ఉండెను. మనము సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనమును గమనించినట్లయితే, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టుదును అని చదువుచున్నాము. ఈ విధముగా కాలేబు దేవునికి లోబడి ఉండెను కాబట్టియే దేవుడు కాలేబునకు మార్గ మధ్యములో ఎన్ని ఆటంకములు వచ్చినప్పటికీ వాటన్నిటి మధ్య నుండి దేవుడు లేవనెత్తెను. మోషే ద్వారా వేగుచూచుటకు బయలుదేరినప్పుడు కాలేబునకు 40 సంవత్సరములు, కాని అతను 85 సంవత్సరముల వయసున్నప్పుడు తండ్రి అయిన యెహోవా నేను నిన్ను మరువలేదనియు వాగ్దానపు భూమిలో నిన్ను చేర్చెదననియు దానికి ఇదియే సమయమని చెప్పుచున్నాడు. ప్రియమైన దేవుని జనమా, దేవుడు నిన్ను ఉద్దేశించిన విధముగా నిన్ను నిలవబెట్టుటకు సమర్థుడని జ్ఞాపకముంచుకొనుము. ఆయన నిన్ను మరిచిపోలేదు. నీ హృదయములో ఆయన చేసిన వాగ్దానములన్నిటినీ ఆయన మరుచువాడు కాడు. నీవు కాలమును వృధా చేయలేదనియు దేవుడు నీ అడుగులను స్థిరమైన మార్గములో నడిపించుచున్నాడని జ్ఞాపకముంచుకొనుము. నీవనుకొనవచ్చును, ఎన్నో మంచి అవకాశములను కొన్ని కారణాల వలన వదులుకున్నాననియు లేదా జారిపోయినని. కాని నీ దృష్టిలో గొప్ప అవకాశములుగా ఉండి జారవిడిచియున్నావనుకొనుచున్నవన్నీయును దేవుని దృష్టిలో మిక్కిలి అల్పమైనవని తెలుసుకొనుము. తండ్రి అయిన దేవుడు నీకు వాటికంటే అత్యంత శ్రేష్టమైనవి ఆయన సమయములో సిద్ధపరిచినవి నీ జీవితములో చేయుటకు ప్రణాళిక చేసి ఉన్నారు. ప్రియమైన వారలారా, మనం అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనమును గమనించినట్లయితే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి అని చదువుచున్నాము. దేవుడు నిన్ను గమనించుచున్నాడని మరువకము. 45 సంవత్సరముల తరువాత సైతం కాలేబును నేను నిన్ను మరువలేదు, నేను నీకు వాగ్దానము చేసిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు చేర్చెదనను వాగ్దానము దేవుని ద్వారా నెరవేర్చబడిన విధముగా నీకును నీ జీవితములో గొప్ప అవకాశములను, మంచి ఆరోగ్యమును, శ్రేష్టమైన బంధములను దయచేయుదురు. నీవు చేయవలసినదల్లా తప్పిపోయిన ఆ అవకాశములను బట్టి, స్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుము. ఎందుకనగా వాటికంటే శ్రేష్టమైన మేళ్లను దేవుడు నీకు సిద్ధపరిచి ఉన్నారు. అవి కంటికి కనపడవు, చెవికి వినపడవని మనము జ్ఞాపకముంచుకొనవలెను. ప్రభువు మన జీవితములలో చేసిన వాగ్దానములను నెరవేర్చి మనకై సిద్ధపరిచిన స్థానమునకు చేర్చుదురుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ఎన్నెన్నో మేలను
నశించకుండా నన్ను కరుణించితివి. నెమ్మదిగా జీవించుట నీవేగా, నశించకుండా నన్ను కరుణించితివి. దేవా నిన్ను ప్రేమించు వారికై ఎన్నెన్నో మేలను సిద్ధపరచిరి. దేవా నిన్ను ప్రేమించు వారికై ఎన్నెన్నో మేలను సిద్ధపరచిరి. కంటికి కనబడవు, చెవికి వినబడవు, నీ ఆత్మయే నాకు బయలుపరచెను. కంటికి కనబడవు, చెవికి వినబడవు, నీ ఆత్మయే నాకు బయలుపరచెను. ఆకాశ పక్షులను పోషించే నా ప్రభువ, ఆకలి దప్పిక తీర్చి బలమిచ్చితివి. ఆకాశ పక్షులను పోషించే నా ప్రభువ, ఆకలి దప్పిక తీర్చి బలమిచ్చితివి. దరిద్రుడైన నన్ను ప్రేమించితివి. క్రీస్తు ఐశ్వర్యంతో బహు మేలు చేసిరి. దరిద్రుడైన నన్ను ప్రేమించితివి. క్రీస్తు ఐశ్వర్యంతో బహు మేలు చేసిరి. దేవా నిన్ను ప్రేమించు వారికై ఎన్నెన్నో మేలను సిద్ధపరచిరి. దేవా నిన్ను ప్రేమించు వారికై ఎన్నెన్నో మేలను సిద్ధపరచిరి. కంటికి కనబడవు, చెవికి వినబడవు, నీ ఆత్మయే నాకు బయలుపరచెను. కంటికి కనబడవు, చెవికి వినబడవు, నీ ఆత్మయే నాకు బయలుపరచెను. ఆత్మదాహం తీర్చి వాక్యంతో పోషించి అంతరంగ పురుషుని బలపరిచితివి. ఆత్మదాహం తీర్చి వాక్యంతో పోషించి అంతరంగ పురుషుని బలపరిచితివి. చేయి విడువక కృపతో నన్ను నడిపించి కాలు జారకుండా ఎత్తి పట్టుకొంటివి. చేయి విడువక కృపతో నన్ను నడిపించి కాలు జారకుండా ఎత్తి
స్వాస్థ్యము నాకు సిద్ధపరిచిన దేవ పొందుటకు ఆకాంక్షతో వేచి ఉన్నా